సార్ నమస్కారం సార్. నమస్తే బ్రదర్, బాగున్నారా? సార్ మీరు ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి బుక్స్ కానీ పేదలకు ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ఈ సేవ ఎవరి పేరు ట్రస్ట్ ఎవరి పేరు మీద పెట్టారు? ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు? ఇది ట్రస్ట్ ఏర్పాటు చేయడం 21 సంవత్సరం అవుతుందండి. మా ఫాదర్ చనిపోయాడు. మా ఫాదర్ పేరు మీద శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ అని మా ఫాదర్ పేరు మీద పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం స్కూల్ పిల్లలకు యూనిఫామ్లు కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, ఎప్పుడైతే జూన్ 12 తారీఖు తర్వాత స్కూల్ ఓపెన్ అవుతాయో ఖైరతాబాద్ సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా మేము ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇవ్వడానికి కారణం ఏంటంటే మేము ఏదైతే పుట్టి పెరిగినామో ఖైరతాబాద్లో, మేము కూడా ఒక పేదవాడిలాగా ఉండేవాడిని. నాకు స్కూల్కి వెళ్ళాలంటే నాకు ఒక యూనిఫామ్ కూడా ఉండకపోతుండే. ఆ ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి నేను డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మొక్కి స్కూల్కి వెళ్తుంటే వచ్చి మళ్ళా ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వచ్చి స్కూల్లో బ్యాగు పుస్తకాలు ఇంట్లో పెట్టేసి వినాయకుని దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టేవాడిని. అట్లా వినాయకుని దగ్గర ఎన్నో సేవలు చేసుకుంటా భగవంతుడు నాకు ఉన్నత స్థానం ఇచ్చిండు. ఆ భగవంతుడు ఇచ్చినందుకు మా తండ్రి చనిపోయేందుకు, ఎందుకంటే ఈ రోజులలో తల్లిదండ్రులను కూడా కొడుకులు కానీ బిడ్డలు కానీ కూడా సరిగ్గా చూడడం లేదు. వాళ్ళని హాస్టల్లో పెట్టడం జరుగుతుంది. మన అంతా డబ్బు అనుకుంటూ పోతున్నారు. మరి తల్లిదండ్రులు అనేది కూడా ఎవరు కూడా ఆలోచిస్తలేరు. అందుకే మా తండ్రి పేరు మీద ఇట్లా స్కూల్ పిల్లలకు బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, యూనిఫామ్లు కానీ దాదాపు 10,000 యూనిఫామ్లు కుట్టించానండి పిల్లలకు. ఆ తర్వాత సమ్మర్ వస్తే ఎవరైతే ఎండాకాలంలో ఆటో వాళ్ళు కానీ, ఎవరైనా పేదవాళ్ళు కానీ దహానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చలివేంద్రం అనేది ఒక 25 years నుంచి కూడా పెట్టడం జరుగుతుంది. అట్లా 25 సంవత్సరాల నుంచి సమ్మర్లో కూడా మేము ఒక కార్యక్రమం చేసుకుంటాము. దాని తర్వాత చలికాలం వస్తే ఎవరైతే ఫుట్పాత్ మీద పడుకుంటారో పేదవాళ్ళు, వాళ్ళకు బ్లాంకెట్లు కూడా ప్రతి సంవత్సరం 500 బ్లాంకెట్లు మా ఫాదర్ శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 500 బ్లాంకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మనం ఇండియాలో 2 దుప్పట్లు కప్పుకున్నా కానీ మనకు చలి ఆగదు. మరి ఆ పేదవాడు ఫుట్పాత్ మీద పడుకున్న వానికి కనీసం ఒక బ్లాంకెట్ ఇవ్వాలనే ఆలోచనతోని ఖైరతాబాద్ మొత్తం ప్రాంతంలో నాంపల్లి, సోమాజిగూడ ఇట్లా ఖైరతాబాద్ సంబంధించిన పేదవాళ్ళు ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకు టోకెన్ ఇచ్చి వాళ్ళని పిలిపించి వాళ్ళకు హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది. వాసవి కేంద్రం వాళ్ళు మాకు ఉచితంగా హెల్త్ క్యాంప్ కూడా మా ట్రస్ట్కు ప్రొవైడ్ చేస్తారు. ఆ రోజు 500 మందికి అందరికి కూడా వాళ్ళకు మెడిసిన్, జ్వరం కానీ, వాళ్ళ కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు, హెడేకు, షుగరు, బీపీ టెస్ట్లు అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ వినాయకుని స్థలంలోనే ఈ కార్యక్రమాలన్నీ మేము చేయబోతున్నాము. మరి ప్రతి వాళ్ళు కూడా డబ్బు సంపాదించాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఒక్కరు కూడా చాలా మంది మాధవ సేవ అనేది లేదు. న్యాయం ధర్మం లేకుండా పోయింది. ప్రతి వాళ్ళు కూడా ఈ డబ్బే ప్రపంచం అనుకుంటా వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనం ఏదైతే మనం చేయాలనుకుంటామో కొద్దిగా సేవ, మీరు సంపాదించిన దాంట్లో 10%, 20% ఖర్చు పెట్టినట్టయితే మీరు, మీ కుటుంబం, మీ పిల్లలందరూ కూడా బాగుంటారు. దాంతోపాటు అన్నదానాలు కూడా ఈ ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. డాడీ పేరు మీద ట్రస్ట్ పెట్టారు కదా, మీరు ఇన్స్పిరేషన్ ఎవరి వల్ల అంటే డబ్బు అందరి దగ్గర నాకు కొందరే సాయం చేస్తారన్న పేదలకు మీరు ఇన్స్పిరేషన్ ఎవరన్నా మీరు ఈ సేవ చేయడానికి? ఆ భగవంతుని ఆశీర్వాదము, ఖైరతాబాద్ వినాయకుని ఆశీర్వాదంతోనే ఇంత పైకి వచ్చాను. ఆ భగవంతుని ఆశీర్వాదంతోనే మేము ఇక్కడ దాకా వచ్చాము. మా ఎంబడి ఎవరైతే మా నాయకులు తిరిగారో ఆ నాయకులు ఎంబడి మేము తిరిగాము. మేము గతంలో కూడా ఎంతో మంది నాయకులు ఎంబడి తిరిగాము. వాళ్ళందరికీ నాయకుల ఇన్స్పిరేషన్ కూడా ఉంది మాకు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఎంబడి కూడా మేము తిరుగుతాం. వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. వారు మాకు తెలియని గుప్తదానాలు ఎన్నో చేస్తుంటారు. వారితో పాటు ఉండి మేము ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది అని తెలియజేస్తున్నాను. దాదాపు 21 సంవత్సరం అవుతుందండి ఈ సేవా కార్యక్రమాలు. మరి కరోనా టైంలో కూడా మేము ఒక 7-8 సావులు కూడా చేశాము. అదే పాటు ఈ 21 సంవత్సరంలో కూడా
ఎవరైనా పేదవాడు చనిపోతే ఒక 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు అంత్యక్రియలకు ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఏ పేదవాడు చనిపోయినా, ఎవరు మధ్యతరగతి వాళ్ళు చనిపోయినా ఒక 500 సావులు చేశామండి హైదరాబాద్ లో. మరి వాళ్ళందరూ కూడా భగవంతుని ఆశీర్వాదం ఇది, నాకు ఎవరి ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం. ఎందుకంటే నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఆ పేద కష్టాలు అనేది నాకు అన్ని తెలుసు కాబట్టి ఉన్న దాంట్లో కొద్దిగా సాయం చేద్దాం, ఒక 10% 20% చేద్దామని ఆలోచనతో ముందుకు వచ్చాము. మీ ద్వారా ప్రజలకు ఎవరైతే మా ధనవంతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరందరూ కూడా ముందుకు రండి. మానవ సేవ మాధవ సేవ అనుకుంటే కొద్దిగా ముందుకు వస్తే చాలా మందికి మనం సేవ చేయవచ్చు. మనం ఎక్కడైతే పుట్టినామో ఆ పుట్టిన స్థలంలో మనం 10% మనం పేదవాళ్ళకు సాయం చేసినా మనందరికీ కూడా ఆత్మతృప్తి ఉంటుంది. ఈ రోజుల్లో ఏది కూడా మన ఎంబడి రాదు. ఎందుకంటే చూడండి, అలెగ్జాండర్ లాంటి వాడే ప్రపంచాన్ని జయించాడు. అటువంటి అలెగ్జాండరే వచ్చేటప్పుడు నేను ఏం తీసుకుపోలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోతలే అని చెప్పి ఆ శవపేటికల 2 చేతులను కూడా ఇట్లా పెట్టడం జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే మనం వచ్చేటప్పుడు ఏం తెలియదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోయేది. ఇదంతా జస్ట్ మనము పుట్టినామా చనిపోయినామా. ఇక్కడ ఈ మధ్యలో ఏదైతే ఉందో మనం ఏదైతే కర్మ అనుకుంటామో అది మనం ఈ మధ్యలో ఏదైతే మనం చేసుకున్నామో, ఏవైతే మంచి పనులు చేసుకుంటామో అదే మనకు మిగులుతుంది. లాస్ట్ టైం తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో ముందుకు రావాలని నేను కోరుతున్నాను. సేవా కార్యక్రమంతో పాటు ఆధ్యాత్మిక దాంట్లో మీరు చాలా చురుగ్గా పాల్గొంటారా? ఈ మధ్యన మన వినాయకుడిని కూడా మీరే ఆర్గనైజర్ గా ఉన్నట్టున్నారు. ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తారండి? ఆ వినాయకుని దగ్గర నేను దాదాపు 1954 లో ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తవుతుంది. 70 సంవత్సరాలలో 35 సంవత్సరాల నుంచి ఆ ఉత్సవ కమిటీలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశాను. ఎంతో మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీళ్ళందరికీ కూడా మేము ఖైరతాబాద్ లో ఉండి మేము అక్కడ సేవ చేసుకుంటాము. ఎందుకంటే ఇది ఖైరతాబాద్ అనేది ఒక పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో ఈ భక్తులకు సేవ చేసుకునే అదృష్టం మాకు కలిగింది. మా ఖైరతాబాద్ ప్రజలకు అందరికీ కలిగింది. మా ఖైరతాబాద్ ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు 11 రోజులు అయినా కానీ ఖైరతాబాద్ వినాయకుని మన దగ్గరకు వస్తారు. మన బస్తీ ఖైరతాబాద్ వినాయకుని దగ్గరకు వస్తారు కాబట్టి భక్తులని మనం కాపాడాలి. వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు పోయేదాకా మనం అందరం కూడా మా ఖైరతాబాద్ ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున చాలా కష్టపడతారు. మా ప్రజలు చాలా కష్టమైన ప్రజల గురించి, భక్తుల గురించి చాలా ఇబ్బంది పడ్డా వాళ్ళందరూ కూడా వినాయకుడి దగ్గరికి వచ్చే భక్తులని సేవ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఖైరతాబాద్ లో హిందూ అనుకోండి, ముస్లిం అనుకోండి, క్రిస్టియన్ అనుకోండి 300 మంది వాలంటీర్ గా పనిచేస్తారు. మరి వారు వచ్చి 11 రోజులు ఏ ఉత్సవాలు జరుగుతాయి ఖైరతాబాద్ లో, ఈ 11 రోజులు ఉత్సవాల్లో ఈ 11 రోజులు మాకు కొద్దిగా ఇబ్బంది అయినా, మాకు ఖైరతాబాద్ లో సంబంధించిన ఎవరైనా చనిపోయినా మాకు ఇబ్బంది అవుతుంది, ఎవరైనా పిల్లలు స్కూల్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది, చిన్న చిన్న షాప్ వాళ్ళు ఓపెన్ చేసుకోవాలన్న ఇబ్బంది అవుతుంది, మరి ఆఫీస్కి వెళ్ళాలన్న ఇబ్బంది అవుతుంది, ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఎంత ఇబ్బందులైనా నువ్వు ఖైరతాబాద్ మా భగవంతుడు, ఖైరతాబాద్ వినాయకుడు మా వినాయకుడు అని, మా ఖైరతాబాద్ వినాయకుడు అని మేము అందరం కూడా ఎన్ని కష్టాలైనా ఈ ఖైరతాబాద్ ప్రజలు ఎన్ని భరించుకున్నా మళ్ళీ ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా వాళ్ళు సేవ చేస్తారని తెలియజేస్తున్నాను. వినాయకుని నమూనా కూడా బయటకు వచ్చిందా ఈసారి ఇట్లా కార్యక్రమం? సప్తముఖ మహాశక్తి గణపతిగా మన ముందుకు వస్తున్నాడు వినాయకుడు. సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి ఉంది. ఆ రోజు మనం ముందుకు వస్తున్నాడు. మనకు వినాయకుడిని చూసుకున్నట్టయితే 7 తలలు, వినాయకుని 7 తలలు, 7 నాగసర్పాలు, మరి అదేవిధంగా 14 చేతులు, 14 చేతులతో పాటు మళ్ళీ కిందికి వచ్చినట్టయితే మనము ఒక అయోధ్యలో బాలరాముని పెట్టాము. మొన్ననే అయోధ్యలో బాలరాముని పెట్టారు కదా. ఎందుకంటే బాలరాముని కూడా ఎందుకు పెట్టామంటే భక్తుల కోరిక ఇది. భక్తులు అంత దూరం కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ పోలేకపోతారు కాబట్టి ఆ బాలరాముని కూడా ఒక లెఫ్ట్ సైడ్ లో బాలరాముని పెట్టాము, రైట్ సైడ్ లోనేమో రావు కేతుని పెట్టాము, మరి ఇంకొక వైపు ఏమో శ్రీనివాస కళ్యాణము, మరి ఇంకొక వైపు ఏమో శివపార్వతి కళ్యాణం రూపంలో పెట్టడం జరుగుతుంది. ఈ వినాయకుడు టోటల్ గా మనకు 70 అడుగులు 70 సంవత్సరాల వినాయకుడు పెట్టడం జరుగుతుంది. ఈసారి ఎన్ని రోజులు పడుతుందో తయారు చేయడానికి? ఎప్పుడు కూడా మనకు ప్రతి సంవత్సరం కూడా దాదాపు నిర్జల ఏకాదశి రోజు మనం కర్ర పూజ చేయడం జరుగుతుంది. మరి ఆ పూజ అనంతరం దాదాపు 100 రోజులు మనకు టైం దొరుకుతుంది. ఆ 100 రోజులలో ఈ వినాయకుని మొత్తం పనులు చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం మనకు 63 రోజులు సమయమే దొరికింది, మనకు లభించింది. కాబట్టి ఈ 63 రోజులలో కూడా మేము దాదాపు కార్మికులని మరి 4 రాష్ట్రాల నుంచి ఒరిస్సా, తమిళనాడు,
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కార్మికులని, కళాకారులను పిలిపించి దాదాపు 100 మందితోని, ఎందుకంటే ఈ సంవత్సరం 40 రోజులు లేట్ అయింది కాబట్టి 20 మందిని పెట్టే కాడ 40 మందిని పెడుతున్నాం, 40 మందిని పెట్టే కాడ 50 మందిని పెడుతున్నాం. అట్లా సుమారు 100 మందిని పెట్టి ఈ కళాకారులతో తొందరగా కంప్లీట్ చేయాలని దిశగా ముందుకెళ్తున్నాము. శిల్పి రాజేంద్ర గారు కూడా చెప్పాము, సార్ ఈసారి మనకు చాలా లేట్ అయింది, తొందరగా కంప్లీట్ చేయాలంటే మీరేం ఉత్సవ కమిటీ వాళ్ళు ఏం టెన్షన్ పడవద్దు, ఖచ్చితంగా వినాయక చవితి 7వ తారీఖు 5వ తారీఖు లోపల మీకు వినాయకుడిని కంప్లీట్ చేసి మాకు ఇస్తా అని ఆ కమిటీకి వారు చెప్పడం జరిగింది. కమిటీలో దాదాపు 300 మంది పైన ఉంటారండి. మరి వాళ్ళంతా కూడా ఖైరతాబాద్ సంబంధించిన వాళ్ళు. దీంట్లో అన్ని రాజకీయంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా భక్తులకు పనిచేస్తారు. ఎందుకంటే ఇది ఒక ఖైరతాబాద్ ఒక పుణ్యస్థలం అండి. ఈ పుణ్యస్థలంలో మేము అందరం కూడా ఇక్కడ జన్మించి భక్తులకు సేవ చేసుకుంటామంటే అది మా అదృష్టం అండి, మా ఖైరతాబాద్ ప్రజల అదృష్టము. అందుకే మేము చెప్పేది ఏంటంటే ఎన్ని ఇబ్బందులు అయినా మా ఖైరతాబాద్ ప్రజలు భక్తులకు అన్ని రకాలుగా సేవ చేస్తారని తెలియజేస్తున్నాను. ఇంకా సేవా కార్యక్రమం ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నాము? ఇంకా చాలా ఉన్నాయి. భగవంతుని ఆశీర్వాదంతో ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. ఇంకా పేదవాళ్ళ పెళ్లిళ్ళు చేద్దామని అనుకుంటున్నాము. వాళ్ళవి కూడా భగవంతుడు అనుగ్రహిస్తే పేదవాళ్ళవి కూడా పెళ్లిళ్ళు చేయాలని నేను అనుకుంటాము. దాంతో పాటు ఇంకా రకరకాలుగా ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళినా కానీ, పిల్లలు చదువుకోవడానికి వెళ్ళినా కానీ, ఎవరైనా 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామ్ ఫీజు లేకున్నా కానీ అవి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది గతంలో కూడా ఇచ్చాము. మీరు చూడండి, ఆ ఫోటోలో కూడా ఉన్నారు. మీరు ఆ ఫోటోలో చాలా మందికి మేము చెక్స్ కూడా ఇచ్చాము. చదువుకోవడానికి పిల్లలకు చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైన థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.